దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానము కొరకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ దీవెనలు, శుభములు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున మీకు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము చాలా ఆత్మీయత భావన కలిగినటువంటి వాక్యము. ప్రభువు నేర్పిన ప్రార్థనలోని క్షమాగుణం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో ప్రేమ గురించి ఎంత విలువ ఇవ్వబడిందో అదే ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించుటకు కూడా అంతే విలువ కలిగి ఉంది. క్షమించడము పరిశుద్ధ గ్రంథములో అనేకులు పాటించినట్లు పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకుంటున్నాము. క్షమించిన వారు కొద్దిమందిని నేటి వాక్య ధ్యానమునకై కొద్దిమందిని మనము తెలుసుకుందాము. వారి యొక్క క్షమాగుణాన్ని మనము వివరించుకుందాము, వాక్యానుసారంగా పాటిద్దాము. వారు ఎంత క్షమాగుణము కలిగి క్షమించారో మనం వాక్యానుసారము దాన్ని దీర్ఘంగా మనం ఆలోచించి మనము కూడా అలాగే ఫాలో అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ విషయాన్ని ధ్యానించుకునే ముందు మనం క్లుప్తముగా ఇప్పుడు చెప్పుకున్నట్లు కొంతమందిని మనము గుర్తు చేసుకుందాము, దేవుని మహిమపరుచుకుందాము. మొదటగా యాకోబు అతని సహోదరుడైన ఏశావును మోసగించి అతని ఆశీర్వాదాలన్నిటినీ దొంగిలించినట్లు పెద్దవాడైన ఏశావు ఎరిగి ఉన్నవాడైనను కొన్ని సంవత్సరముల తర్వాత వారిద్దరూ కలుసుకున్నప్పుడు సడన్గా వారు కలుసుకున్నారు. ఆ కలుసుకున్నప్పుడు ఏశావు తనను చంపుతాడేమో అని యాకోబు భయపడుతుంటే ఏశావు అన్నాడు, తన చెయ్యి చాపి యాకోబును ప్రేమతో తన దగ్గరకు తీసుకొని ప్రేమతో లాలించాడు. అప్పుడు యాకోబులో ఉన్నటువంటి భయము మొత్తం పోయింది, ప్రేమకు దగ్గరయ్యారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు ద్రోహం చేసిన తన అన్నలను కూడా క్షమించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథము నుండి మనము వింటున్నాము. అంతేకాదు, యోబుని తీసుకుందాము. యోబు తనను హింసించిన తన స్నేహితులను క్షమించలేదా? క్షమించాడు. అలాగే హోషేయ ప్రవక్త గురించి కూడా మాట్లాడుకుందాము. తనకు ద్రోహం చేసిన తన భార్యను క్షమించాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఇంకా క్షమాగుణము ఎంతమందికి ఉన్నదో కొంతమందిని మనము ఉదాహరణకు తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని తన తండ్రి క్షమించాడు కదా. క్షమించడంలో అలా ఎలా క్షమించాడా? ఆ ఇంటి దగ్గరలోకి వస్తున్న కుమారుని చూసి తండ్రి ఎదురుగా వెళ్ళిపోయి గబగబా వెళ్ళి వాటేసుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. మొత్తం తనకున్న ఆస్తి, సగభాగం ఆస్తి కొల్లగొట్టేసేసాడు. ఆయనను తండ్రి ప్రేమ అలాంటిది. అలాగే
యేసుప్రభు వారి ప్రేమ కూడా అలాంటిదే. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, స్తెఫను తనకు మరణశిక్ష వేసిన వారిని క్షమించాడు కదా. అలాగే ఇంకా ముందుకు వస్తే మనము ఆదిమ క్రైస్తవులు తార్సువాడైన సౌలుచే హింసింపబడినను వారంతా సౌలుని క్షమించాడు. క్షమాపణను నేర్పిన యేసుక్రీస్తు ప్రభు మన పాపములకు విమోచన అనుగ్రహించుటకు తానే సిలువపై రక్తము చిందించలేదా? అది ఎంత ప్రేమ, ఎంత క్షమాగుణము. తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, అంత హింసిస్తున్నా సరే. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనలో మనకు విరోధముగా ఉన్నవారిని ప్రేమగల హృదయులై ప్రభువు మనలను క్షమించిన ప్రకారం మనం ఒకరినొకరు క్షమించుకోవాలని పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 32లో సంఘాన్ని ఆయన కోరినట్లుగా వ్రాయబడింది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరులచే బాధింపబడినను ప్రేమించబడినను ఎలాగైనా సరే మన మనసులో మాత్రం క్షమాగుణం అనేది అది నిలకడగా ఉండిపోవాలి. అందుకని మనము మంచిగా క్షమించే మనుషులుగా ఉండటానికి మనం ప్రభువుకు ప్రార్థన చేసి ఆ గొప్ప వరాన్ని మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మా అందరికీ నాయన క్షమించే గుణము అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. పశ్చాత్తాపముతో ప్రేమ కలిగి ఒకరికొకరు మేము జీవించుచు నిన్ను మహిమపరుచుకునే ఆ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.